సంబంధించి ఇబ్బందులు ఉన్నప్పుడు ఆ డిపార్ట్మెంట్ నాదే కాబట్టి నేను అమిత్ షా వారి దగ్గరికి పోయి సార్ ఇది బసవతారక భరత్ గారు ఇక్కడ ఉన్నారు మా పార్లమెంట్ సహచార పార్లమెంట్ సభ్యులు ఈ బసవతారకం ఆ క్యాన్సర్ హాస్పిటల్ చాలామందికి సేవ చేస్తున్నారు సార్, చాలామందిని జీవితాలను కాపాడుతున్నారు. ఈ ఎఫ్సిఆర్ఎస్ సంబంధించిన ప్రాబ్లం వచ్చింది సార్, దీన్ని మనం తప్పకుండా చేయాల్సిన అవసరం ఉందని చెప్పిన తర్వాత వారు వెంటనే బాలకృష్ణ గారి కదా తప్పకుండా చేసాయి. నాకు కూడా క్యాన్సర్ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ నాకు కూడా ఐడియా ఉంది. చాలామందికి సేవ చేస్తున్నారు, చాలామంది ప్రాణాలు కాపాడుతున్నారు. ఇప్పుడు క్యాన్సర్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్న తరుణంలో వాళ్ళు చేస్తున్న సేవను గుర్తించి ఆ ఎఫ్సిఆర్ని తిరిగి ఓపెన్ చేయాలని చెప్పి వారి ఆదేశం ఇచ్చిన తర్వాత వెంటనే కూడా నా డిపార్ట్మెంట్ కాబట్టి అమిత్ షా గారి యొక్క ఆదేశం వరకు చేయడం జరిగింది. వాళ్ళ బసవతారకం హాస్పిటల్లో ఒక క్యాన్సర్ పేషెంట్ అడ్మిట్ అయిందంటే ఒక భరోసా, ఒక ధైర్యం, ఒక విశ్వాసం వాళ్ళందరూ కూడా అటువంటి ఒక మంచి హాస్పిటల్ ద్వారా ఇవాళ సేవ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడే తెలిసి నాకు ఆంధ్రప్రదేశ్లో కూడా తిరిగి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కూడా ప్రారంభిస్తుండడం నిజంగా చాలా సంతోషం. బట్ ఇటువంటి పరిస్థితుల్లో ఇలా బాలకృష్ణ గారు ఒక మంచి ఈ అవార్డుని తీసుకోవడం ఇది తెలుగు ప్రజల యొక్క గర్వకారణం. ఎందుకంటే తెలుగు ప్రజలకు తెలుసు ఆవేశం వచ్చినా, ఆక్రోశం వచ్చినా, ఆనందం వచ్చినా, ఆలోచన వచ్చినా ఒక్కసారి జై బాలయ్య అంటే టెన్షన్ రిలీఫ్ వాళ్ళకందరూ కూడా. కాబట్టి అటువంటి బాలకృష్ణ గారు ఈరోజు వారి ఫంక్షన్కి నేను రావడం చాలా సంతోషం. భవిష్యత్తులో వారి ఇంకా 65 ఇయర్సే, ఇంకా 35 ఇయర్స్ బాకీ ఉంది. ఇంకా ఈ 35 ఇయర్స్ కూడా మీరు ఇదే ఆలోచనతో, ఇదే మంచి ఆలోచనతో, ఇదే జోష్తో, ఇదే హోస్తో తప్పకుండా ఇంకా ఈ సినీ ఫీల్డ్లో సక్సెస్ కావాలని చెప్పి ఆ ధైర్యాన్ని, ఆ శక్తిని, ఆ ఆయుష్ను, ఆ ఆలోచనను ఆ తల్లి అమ్మవారు మీకు అందించాలని చెప్పి అమ్మవారిని వేడుకుంటూ ఇక్కడ ఇద్దరు, మా అక్కగారికేమో జయసుధ గారు అంటే చాలా పిచ్చి, మా బావగారికేమో బాలకృష్ణ గారు అంటే పిచ్చి. వాళ్ళు ఇద్దరు కొట్టాడుకుంటూ ఉంటారు అన్నట్టు. ఈరోజు మా అక్కగారు చూస్తున్నారు, టీవీలో చూస్తున్నారు మా అక్క బావగారు ఇద్దరు, వారి పక్కన నా పక్కన వారొకరు వీరొకరు చూడడం అది కూడా సంతోషం నాకు చాలా. కాబట్టి అందరికీ నమస్కారం, థ్యాంక్ యూ. జై భారత్, జై శ్రీరామ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి అలా